అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. ఆ, మేడం, రోజా గారి అఫిడవిట్లో కొత్త విషయాలు తెలిసాయి. సో ఆవిడ ఉమ్, ఆవిడ దగ్గర 39 లక్షల చిట్ ఫండ్స్ ఉన్నాయని చెప్పేసి, అందులోనూ మార్గదర్శిలో చిట్ ఫండ్స్లో వేశారనేసి ఉమ్, వాళ్ళ పార్టీ లైన్, ఉమ్, వాళ్ళ పార్టీ ఇప్పుడు కాదు, అంటే జగన్ గారి పార్టీ పుట్టక ముందే వైఎస్ఆర్ గారి హయాం నుంచే 2004 నుంచే ఈనాడు మీద దాడి చేస్తూ మార్గదర్శిని క్లోజ్ చేయాలని చెప్పేసి మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద వాళ్ళ వైఎస్ఆర్ హయాం నుంచి పోరాడుతూనే ఉన్నారు. కానీ రోజా గారు ఇప్పటికీ మార్గదర్శనం నమ్ముతూ ఆ చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టుకున్నారంటే, అంటే రామోజీరావు గారి మీద మార్గదర్శి మీద నమ్మకమా, లేకపోతే జగన్ గారి మీద నమ్మకం లేకపోవడమా? జగన్ గారు లేదంటే ఉండవల్లి గారు వైఎస్ఆర్ గారి మీద వాళ్ళ మీద నమ్మకం లేకపోవడమా? ఎలా చూడాలంటారు దీన్ని? చెప్పేటివి ఏమో ఒకటి, పోరాడేదంతా ఒకటి, కానీ లోపల మాత్రం వాళ్ళ దగ్గర చిట్ ఫండ్స్, ఇది మార్గదర్శిలో చిట్స్ వేయడం, అలాగే అంతకుముందు ఆస్తులు లేని రోజా గారు ఇప్పుడు 9 కార్లు ఉన్నాయని చెప్పేసి ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి మేడం దీని మీద. అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటే, రాజకీయం కోసం పార్టీ లైను, వ్యక్తిగతం కోసం ఆమ్, భద్రత ఉన్న పెట్టుబడి లాగా చూడాలి. ఆమె రామోజీరావు సంస్థలైన మార్గదర్శి చిట్ ఫండ్ లో పెడితే డబ్బులు ఎక్కడికి పోవు అనే ఒక ధైర్యంతో ఆవిడ మార్గదర్శిలో చిట్టేసుకున్నారు. కానీ వాళ్ళ పార్టీ ఏమో అక్కడ ఏదైనా అక్కడంతా గోల్మాల్ జరుగుతుంది, అక్కడంతా నిధుల దుర్వినియోగం జరుగుతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళు పోరాటం చేశారు. అయితే ఇక్కడ మనము సున్నితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అసలు ఆమె మార్గదర్శిని ఎంచుకోవడానికి గల కారణం అదైతే ఇప్పట్లో ఎత్తయ్యరు అనే ఒక ఆ నమ్మకంతో ఆవిడ అందులో వేసుకున్నారు. మరి ఇదే అండి కొంచెము మనకు కూడా ఎలా ఉందంటే దీని గురించి మాట్లాడడానికి వ్యక్తిగతంగా ఈ మాత్రం వెసులుబాట్లు తీసుకోలేమా? పార్టీ లైన్ అంటే పార్టీ లైన్ లోనే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళేమి ఆ మేనిఫెస్టోలో పెట్టినయే వాళ్ళు అమలు చేయట్లేదు. అసలు ఈ విషయం మేనిఫెస్టోలో పెట్టలా, వాళ్ళు పోరాటం చేస్తున్నారు కానీ మేనిఫెస్టోలో పెట్టలా. అలాంటప్పుడు నేను భద్రాలై ఉండాల్సిన అవసరం ఏంటి అనే ఉద్దేశంలో రోజా ఉండుండొచ్చు. మనకి ఇక్కడ ఇప్పుడే కాదండి, చాలా రోజుల క్రితమే ఉండవల్లి అరుణ్ కుమార్ కావాలని మార్గదర్శి మీద, మార్గదర్శి యొక్క ఉమ్, ఉమ్, ఆర్థిక పునాదుల మీద దెబ్బ కొడితే అప్పుడు ఆ రామోజీరావుని దెబ్బతీసినట్లు అవుతుంది, తద్వారా ఈనాడు పేపర్ను కూడా దెబ్బతీసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అంత లింక్డ్ గా చేశారు ఈ పని. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏంటంటే ఏదైనా మొదలెట్టాడంటే ఆపడు. కాంగ్రెస్ పార్టీతో పోరాటం కూడా అదే. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఉమ్, అంటే లోకల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆమ్, అభిప్రాయాలు తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా గానీ దాన్ని పద్ధతి ప్రకారం తీసుకోలేదు. మమ్మల్ని ఆ సస్పెండ్ చేశారు. మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారో మాకు సమాధానం వచ్చే వరకు నేను మళ్ళీ తిరిగి పార్టీలో చేరను అని చెప్పి ఆయన ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చి కూర్చున్నారు. అయితే దాని వెనకమాల అసలు రీజన్ ఏంటి అంటే, ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో కాంగ్రెస్ రాదు. రాని పార్టీ మీద నేను ఆ రాని పార్టీలో మళ్ళీ చేరి కాంగ్రెస్ లో రాజకీయాలు చేయడం కంటే కూడా ఒక ఒంటరి పోరాటం చేయడంలోనే నాకు ఒక గుర్తింపు ఉంటది అనే ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా గుర్తింపును కోరుకుంటారు. దానిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకాస్త గుర్తింపు కోరుకుంటారు. అందుకే ఆయన ఉండవల్లి రాజకీయ జీవితంలో ఎంత గుర్తింపు పొందాడో కేవలం ఒక మార్గదర్శి కేసులోనే అంత గుర్తింపు పొందాడు ఆయన.
ఆయన ఆ గుర్తింపును వదులుకోవడానికి ఇష్టపడట్లా. అందుకే ఆయన తెగే వరకు లాగుతూ ఉన్నారు. మరి ఆయన తెగే వరకు లాగుతూ ఉంటే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉంటే ఎట్లా? వ్యక్తిగత లాభం ఉండొద్దా? వ్యక్తిగత భద్రత ఉండొద్దా? అనే ఉద్దేశంలో నుంచి వచ్చింది ఈ రోజా చిట్టు. మనం ఇలా చూస్తేనే దీనికి సమాధానం దొరుకుతది. పైగా ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఆహ్, ఆహ్, మాది హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటారు. కానీ స్వదేశీ, స్వదేశీ అనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తారు. మరి వాళ్ళ స్వదేశీ నినాదంలో ఎంత డొల్లతనం ఉందంటే, ఇప్పుడు సాక్షాత్తు మోడీ భారతదేశం జాతీయ జెండాల్ని చైనా నుంచి తెప్పించాడు పోయినసారి. మీకు గుర్తుండుంటది. ఇంటింటికి జెండా అని చెప్పి ప్రతి ఇంటికి జెండా ఎగరాలి అని చెప్పి పెట్టాడు. ఆ అవునండి. జెండాలు ఎక్కడ తయారైనాయి అనుకుంటున్నారు? చైనాలో తయారైనాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చైనాలో అయితే చౌకగా దొరుకుతాయి, లోకల్ గా గుర్తిస్తే ఖరీదు ఎక్కువ పడుతుంది, కాస్ట్ ఆఫ్ ఇది ఎక్కువ అవుతుంది. ఏం ఎందుకు భరించాలి చెప్పండి? మన నినాదం ఓ పక్కన ఉంది, అంతే ఉంటది, అది అంతే. ఇప్పుడు కాదండి, పాత రోజుల నుంచి వినేవాళ్ళు. కారు బయట కారు మన ఇండియన్ కారు లోపల ఇంజిన్ ఫారిన్ ఇంజిన్లు పెట్టుకుని తిరిగారు వాళ్ళు. వాళ్ళు చాలా డొల్లతనం ప్రదర్శించేవాళ్ళు ఈ స్వదేశీ నినాదం పట్ల. అసలు నిజంగా వాళ్ళు స్వదేశీ నినాదాన్ని గనక నమ్మితే గనక ప్రపంచంలో ఏ ఉత్పత్తులు ఆ భారతదేశానికి రాకోకుండా, ఒకవేళ వస్తే కూడా అదే ఉత్పత్తి మన భారతదేశంలో ఉంటే గనక దాన్ని దిగుమతి చేసుకోకుండా ఉండున్నట్లయితే గనక నిజంగా వాళ్ళు చెప్పిన స్వదేశీ నినాదానికి వాళ్ళు కట్టుబడి ఉన్నట్లు ఉండేది. మనం ఏం చేస్తాము? దిగుమతి చేసుకోవాల్సిన ఎలాగూ ఆ, ఏ మనం చేసుకుంటాం. కానీ మన లోకల్ గా తయారయ్యే వాటిని ఆ జనాలు కొనే పరిస్థితి లేదు. ఎందుకు అంటే కాస్ట్ డిఫరెన్స్ ఉంది. అక్కడ చైనాలో ఉన్న చట్టాలకు కావచ్చు, దేనికన్నా గానీ ఒక మనిషి పని చేస్తే ఎంత డబ్బులు ఇవ్వాలి అనే దానికి మన దానికి అక్కడ డిఫరెన్స్ ఉంది. అందుకని ఆయన జెండాలు అక్కడ కుట్టించుకుని తీసుకొచ్చుకున్నాడు. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, మాట్లాడే మాటలకి చేసే చేతలకి పొంతన కుదరదు. ఈ రోజా చెట్టు విషయం కూడా మనం అలాగే చూద్దాం. ఇకపోతే రోజా ఆస్తులు పెరిగాయి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరిగితేనే దిక్కు దివాణం లేదు. రోజా ఆస్తులు పెరిగితే ఏముంది చెప్పండి? 40% పెరిగినాయి ఆవిడ ఆస్తులు. పోయినసారి 2019 ఎన్నికల అఫిడవిట్లో 6 కార్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఇంకో 3 కార్లు పెరిగాయి. పోయినసారి కూడా ఎవరో ఏంటమ్మా నువ్వు ఇట్లా కార్లు కొనుక్కుంటున్నావు, నీకు డబ్బులు ఎక్కడయ్యి అని అడిగితే, మీకు బుద్ధి ఉందా లేదా, మీకు జ్ఞానం ఉందా లేదా, నేను జబర్దస్త్ లో నాకు ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా, ఈ దేశంలో అందరికీ తెలుసు నాకు ఎన్ని డబ్బులు వచ్చేది, నాకు ఆ మాత్రం డబ్బులు వస్తే నేను కార్లు కొనుక్కోకూడదా అని చెప్పి ఆవిడ బాగా విరుచుకుపడిన సందర్భం చూసామ్మా. అయితే ఏది ఏమైనా ఆవిడ చూపించని ఆస్తులు కూడా ఉండుంటాయి. ఇప్పుడు వీళ్ళు చూపించేవి మాత్రమే ఉన్నాయి అని నిజమని నమ్మితే దానంత భ్రమ ఇంకొకటి లేదు. ఆవిడకి ఇంకా ఆస్తులు ఉండొచ్చు, ఆవిడకే కాదు వేరే రాజకీయ నాయకులకు కూడా ఇంతకంటే ఆస్తులు ఉండుండొచ్చు. కానీ వాళ్ళన్నీ చూపించరు. అంటే వాళ్ళ పేరు మీద ఉంటే చూపించాలి, వాళ్ళ పేరు మీద లేకుండా చూసుకుంటారు, బినామీలు ఉంటారు వాళ్ళకి. మనం అసలు ఆ వ్యవస్థను మనం ఎక్కడ పట్టుకోగలుగుతాం చెప్పండి? ఇప్పుడు పోయినసారి డిమానిటైజ్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు? 2,000 రూపాయల నోట్లో నేను ఒక ప్రత్యేకమైన చిప్పు పెడుతున్నాను, అది టెర్రరిస్టుల చేతికి లేకపోతే ఉగ్రవాదుల చేతుల్లోకి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే గనక నాకు ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది, అది ఇదని చాలా కోతలు కోసాడు మోడీ. ఏమైందండి? ఇప్పుడు 2,000 రూపాయల నోట్ ఎందుకండి చలామణిలో లేకుండా అయిపోయింది? మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఎందుకు? మీ చిప్పు పని చేయలేదా? ఇట్లా అన్ని మనం లింక్ చేసుకుంటే రాజకీయ నాయకులు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. ధన్యవాదాలు మేడం, మీరు ఇప్పుడు చెప్పినట్టు. అది కూడా కాదండి, ఇంకో మాట చెప్తాను. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇప్పుడుగా పెరుగుతున్నాయి కదా, ఉమ్, అవునా? అవును మేడం. మరి పెరుగుతున్నప్పుడు ఆయన కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కింది స్థాయి రాజకీయ నాయకులకు పెరగకపోతే గనక ఆయనకి ఎంత పరువు తక్కువ చెప్పండి?
యథా రాజా తదా ప్రజ. తర్వాత అదే మేడం. కాకపోతే ఈ తారక మంత్రం ఏదో ప్రజలకు చెప్పట్లేదని మన బాధ, అంతకంటే ఏమీ లేదు. అవును మేడం. ప్రజలకు కూడా చెప్పారనుకోండి, వాళ్ళ అభివృద్ధి ప్రజలు చెందుతారు కూడా కదా. కొంచెం ఆ, అభివృద్ధి పథంలో వెళ్తారు. వాళ్ళ అభివృద్ధి పదంలోకి వస్తారు, వాళ్ళు మెరుగైన జీవనాన్ని పొందుతారు, మంచి మంచి విద్య, మంచి మంచి వైద్యం, ఆ ఇలా ఒక పరిస్థితిలోకి సమాజం మొత్తం వచ్చింది అంటే మన దేశానికి కూడా మంచి పేరు వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం మాత్రమే బాగుపడి ప్రజల్ని ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే అదే రూ. 350కి, అదే క్వార్టర్ బాటిల్కి మనం వాళ్ళని పరిమితం చేస్తున్నాం. అవును మేడం. చూద్దాం మేడం మరి. ఆ, ఆవిడ అంటే ఒకప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు దయచేస్తే తప్ప పోటీ చేయలేని పరిస్థితి. ఆవిడ కనీసం నామినేషన్కి వేసుకునేంత ఆ, చిన్న చిన్నపాటి ఫంక్షన్ చేసేంత కెపాసిటీ కూడా లేదు. బట్ అవును. మా మినిస్టర్ దయ వల్ల ఆవిడకి ఆ, జగన్ గారి కళ్ళలో పడడం వల్ల ఆ, ఆవిడ నోటి జగన్ గారి కళ్ళలో పడడం వల్ల సో ఆవిడ బాగా సంపాదించుకున్నారు. పైగా అవును. ఆవిడ నమ్మకం, ఆవిడ డబ్బులు ఒకవేళ ఏమైనా కూడా డబ్బులు నమ్మకంగా ఆ, ఆ అది లాభాలు వస్తాయని చెప్పేసి ఇప్పుడు రాజకీయాల్లో ఓడిపోయినా గానీ చిట్టు ఆ, డబ్బులు అయితే గ్యారంటీగా వస్తాయని నమ్ముతున్నారు. నమ్మకం, అది ఆ నమ్మకంతో పెట్టారనేసి కనీసం అక్కడైనా నమ్మకాన్ని నిరూపించుకున్నారు. చూద్దాం మేడం. ఈ విషయాన్ని, ఇలాంటి రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారని ఆశిద్దామని. ధన్యవాదాలు మేడం.